జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మొట్టమొదట పాజిటివ్ అంశాల్లో మనకు కనబడుతున్నటువంటి ఒక కీలకమైన పరిణామం ఇది. భారత ప్రభుత్వము పాకిస్తాన్కు వెళ్ళేటువంటి నదులకు సంబంధించి మనము సట్లెజ్ లేదా రావి, బియాస్, అదేవిధంగా ఇండస్ కావచ్చు, ఝేలం కావచ్చు, చెనాబ్ కావచ్చు, ఈ నదులు ఉంటాయి. అందులో రావి నది నీటిని పాకిస్తాన్కు వెళ్లకుండా నిలిపివేయడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామము. ఇండస్ వాటర్ ట్రీటీ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ రావి నది నీటిని విడుదల చేయకపోవడాన్ని ఏ కోణంలో చూడాలి అనేది చాలా కీలకమైన అంశము. అండ్ కేవలం రావికే పరిమితమవుతుందా, ఇంకా రాబోయే రోజుల్లో మిగతా నదుల్లో నీళ్ళని కూడా వదలకుండా మనం ఆపివేస్తామా అనేది కీలకం. అయితే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి న్యూస్ చూసినట్లయితే కనుక గిరిధర్జీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాక్చువల్లీ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీరు చెప్పండి. అండ్ మనము కశ్మీర్ వెళ్ళినప్పుడు కానివ్వండి, మనం అక్కడ లదాఖ్ వెళ్ళినప్పుడు కానివ్వండి, నేను ఇంకా కీలకమైన అంశాలు అక్కడ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. మనము ఈవెన్ ఎన్టీపీసీకి కూడా వెళ్ళాం, ఎన్హెచ్పిసికి కూడా మనం వెళ్ళాం. హైడల్ పవర్ ప్రాజెక్ట్ అక్కడ ఉన్న నేపథ్యంలో కశ్మీర్ లోయలో కరెంటు రావట్లేదు అని అంటే నీళ్లున్నాయి, మాకు సహజ వనరులు ఉన్నాయి, కానీ మాకు కరెంటు భారత ప్రభుత్వం తీసుకుపోతుంది అనే కోణంలో అక్కడ వేర్పాటువాదులు విషయాన్ని నింపిన సందర్భంలో మీరు అనేక సార్లు వాదించారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ప్రతిసారి ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీరు ప్రస్తావించిన రోజులు నాకు గుర్తున్నాయి. సరే, నేను ఇప్పుడు ఈ రావి నది కశ్మీర్కి సంబంధం లేకపోవచ్చు, బట్ పాకిస్తాన్ ఏం చెప్తోంది అనంటే, ఒక వార్తా కథనం చూస్తున్నాను నేను, వాటర్ టెర్రరిజం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి. సో రావి నది నీటిని విడుదల చేయకపోవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇండస్ వాటర్ ట్రీటీ ఏం చెబుతోంది ఒకసారి చెప్తారా? నిజంగా వాటర్ టెర్రరిజం అని వాళ్ళు చెప్పడానికి వెనకాల అది నిజం, అది ఒక కరెక్ట్ స్టేట్మెంట్ అని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాటర్ కోసమే వాళ్ళు టెర్రరిజం మొదలు పెట్టారు. మనం చేస్తున్నది కాదు, వాళ్ళు చేస్తున్నది. కరెక్ట్. ఎందుకంటే భారతదేశంలో టెర్రరిజం ఎందుకు వాళ్ళు చేశారంటే, కాశ్మీర్ మన నుంచి విడిపోయిందంటే వాళ్లకు నీళ్లు అష్యూర్డ్ సప్లై ఆఫ్ వాటర్ వాళ్ళ దేశంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ఇక్కడ మనకు టెర్రరిజం అన్నది వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళు కాశ్మీర్ అంటే వాళ్ళకి ఏం ప్రీతి లేదు, ప్రాణం లేదు. సాటి ముస్లిం అని ఎటువంటి గౌరవం కానీ వాళ్ళ మీద ప్రేమ లేదు. ఎందుకంటే మనం చూసాము వాళ్ళ దేశంలోనే బలూచీలతో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, పష్తూన్తో ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం. అలాగే ఇతరత్ర వాళ్ళ మైనారిటీస్, షియాస్ కావచ్చు, బోహరాస్ కావచ్చు, లేదా మన అహ్మదియాస్ కావచ్చు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం మనం. కాబట్టి కశ్మీరీ ప్రజలకు ఆజాదీ అనో వాళ్ళ హక్కుల కోసమో పోరాటం కాదు, నీటి కోసం అన్నదే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ టెర్రరిజం అంతా కూడా కశ్మీర్ నీళ్ల కోసం చేశారు. నెహ్రూ గారు ఏకపక్షంగా అప్పట్లో వాళ్ళ ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ తోటి ఇండస్ వాటర్ ట్రీటీ సంతకం 1960లో చేసినప్పుడు ఈస్టర్న్ రివర్స్ అంటే కింద ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో సట్లజ్, రావి, బియాస్, ఈ 3 నదులు మొత్తం భారతదేశం వాడుకునేటట్లు ఉత్తరాన ఉన్నటువంటి, అంటే దాన్ని వెస్టర్న్ రివర్స్ అంటారు, మనకు ఝేలం, చెనాబ్, తర్వాత ఇండస్, సింధు నది, ఈ 3 నదుల యొక్క కంప్లీట్ నీళ్లు పాకిస్తాన్ వాడుకోవడానికి మనం ఒప్పందం చేసుకున్నాం. కానీ ఈ నదుల్లో కూడా మనం అంటే ఏవైతే పాకిస్తాన్కి వదలాలి అన్నటువంటి నదుల్లో కూడా మనం చెక్ డ్యామ్స్ లాంటివి పెట్టుకోవచ్చు. నీటిని నిల్వ చేసుకోలేం, కానీ నీటిని మన అక్కడ అవసరాలకి, కాశ్మీర్లో అవసరాలకు కావాల్సినటువంటి, మన వ్యవసాయానికి కావాల్సినటువంటి దానికి మాత్రం వాడుకోవచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి వాడుకోవచ్చు. ఆ నీళ్ళని పాకిస్తాన్కి వదిలేయాలి. ఇది ఆ ఒప్పందం. మనం ఏం చేశామంటే, గతంలో ఒక సట్లజ్ నది మీదనే అప్పుడు నెహ్రూ గారి హయాంలో బాక్రా నంగల్ డ్యామ్ కట్టడం అనేది జరిగింది. తర్వాత 1-2 కొన్ని ప్రాజెక్ట్స్ కట్టారు దాని మీద. బాక్రా నంగల్ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి నీళ్లు శ్రీగంగానగర్, తర్వాత మనకు అనూప్గఢ్ దాకా మనకు రాజస్థాన్ లో ఎడారంతా కూడా మనం సస్యశ్యామనం చేసుకోగలిగాం. పాకిస్తాన్కి లిటరల్ గా సట్లజ్ నీళ్లు వెళ్ళవు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఏం చేశాయంటే, మన వాటాలో వచ్చినటువంటి నదుల నీళ్లు కూడా మనం పాకిస్తాన్కే వదిలేస్తూ వచ్చాం ఇంతకాలం, గత 60-70 ఏళ్లుగా. ఒక సట్లజ్ తీసేస్తే మిగతా రావి, బియాస్ కూడా నీళ్ళన్నీ పాకిస్తాన్ వెళ్ళిపోతుండే. క్రమేపీ మనం దాన్ని అన్నిటిని కూడాను కెనాల్స్ కట్టి దాన్ని ప్రాజెక్ట్స్ చేసి, రావి అన్న నది ఏం చేస్తుందంటే పంజాబ్కిను జమ్మూ కాశ్మీర్కి మధ్యలో ఒక దాని సరిహద్దు అనమాట, దాని బార్డర్ అది. రావి దాటంగానే మనం జమ్మూలో ఎంటర్ అవుతాము. ఆ రావి నదిని
క్రమేపీ మనం దాని నీళ్ళనండి కట్టడి చేసేసి ఆ నీళ్ళంతా కూడాను మనం కొంత పంజాబ్కిను తర్వాత కొంత జమ్మూకి పంపిస్తున్నాం. జమ్మూలో వాళ్ళ వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇతరత్ర వాళ్ళకి అవసరాలకు దాన్ని అక్కడికి పంపిస్తున్నాం. ఎందుకంటే ఆర్టికల్ 370 అధికరణ సవరించిన తర్వాత జమ్మూలో చాలా విస్తృతంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. వాటికి నీళ్లు కాబట్టి రావిని అక్కడ డైవర్ట్ చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో బియాస్ని కూడా చాలా మటుకు మనం డైవర్ట్ చేయబోతున్నాము. సో మన నదులన్నీ ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ మన వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మనం ప్రాజెక్ట్స్ కట్టడం మొదలు పెట్టాం. కిషన్ గంగా ప్రాజెక్ట్ కావచ్చు, రట్లాం రెండు మూడు ప్రాజెక్ట్స్ పెట్టేసరికి వాళ్ళు కంకుతీని వాళ్ళు ఏం చేశారంటే మనకు IMF దగ్గరికి వెళ్ళి ఆర్బిట్రేషన్కి వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో మన వ్యతిరేకంగా కేసు వేశారు. కానీ ఈ కేసులన్నీ మనం గెలుస్తూ వచ్చాం. ఎందుకంటే మనం నీళ్లు నిల్వ చేయట్లేదు, దాంట్లో నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి మాత్రమే మనం కిషన్ గంగా రివర్ పెట్టుకున్నాము, కిషన్ గంగా డ్యామ్ మన ప్రాజెక్ట్ పెట్టుకున్నాము. ఇతరత్ర ఇప్పుడు కట్టుతున్నటువంటి ప్రాజెక్ట్స్ కూడా విద్యుత్ దాన్ని తయారు చేయడానికో లేదా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయానికి మాత్రమే వాడుకోవడానికి మనం పెడుతున్నాం. మిగతాదంతా ఇండస్ వాటర్ ట్రీటీ పరిధిలోనే వాటిని ప్రాజెక్ట్స్ మనం కడుతున్నాం. అందుకనే మన పక్షాన ఇవన్నీ వస్తున్నాయి. నువ్వు నేను అక్కడికి వెళ్ళినప్పుడు, కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మనం నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళది మనం ఊడి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ లో మనం వెళ్ళి చూసాం. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ మన తెలుగు అతనే మనం మాట్లాడాం కూడా అతనితో. అక్కడ జనరేషన్ అనేది చాలా తక్కువ ఉన్నది, కన్జంప్షన్ ఎక్కువ ఉన్నది. ఇతరత్ర భారతదేశం నుంచి వాడు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. ఆ సంవత్సరం మనం వెళ్ళింది 2019లో వెళ్ళాము. ఆ సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇతరత్ర భారతదేశం నుంచి కొనుక్కుంది, ఎలక్ట్రిసిటీ కొనుక్కుంది. అయినా కానీ అక్కడ నెరేటివ్ ఇందాక నువ్వు చెప్పినట్లు మా దగ్గర ఇంత నీళ్లు ఉన్నాయి, మా దగ్గర ఇంత ప్రొడక్షన్ వస్తోంది, ఇది భారతదేశం అంతా కొల్లగొడుతోంది అనేటువంటి ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు వాళ్ళు. చాలా తప్పది. ఇప్పుడు భారత ప్రభుత్వం రావి నదిని అరికట్టడం కావచ్చు, లేదా వెస్టర్న్ రివర్స్ లో ఉన్నటువంటి నీళ్లను మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ వాడుకోవడం కావచ్చు, ఇవన్నీ భారత ప్రభుత్వం చేసింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో తయారవ్వవు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా పట్టచ్చు. మనం చూసాం నాగార్జున సాగర్ డ్యామ్ కట్టడానికి ఆల్మోస్ట్ 20 ఏళ్ళు పట్టింది. సో చాలా కాలం పడుతుంది. అలాగే పోలవరం ఇంకా నడుస్తూనే ఉంది, చాలా కాలం పడతాయి ఇవన్నీ కూడా. దానికి ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ కావాలి, సైజ్మిక్ అంటే అక్కడ భూకంపాలు వస్తే తట్టుకునేటువంటి కెపాసిటీ కావాలి, నీళ్ళని టెంపరీగా డైవర్ట్ చేసి అక్కడ కట్టడం కావాలి. ఇటువంటి చాలా అంశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి, దానికి చెక్ డ్యామ్స్ ఉంటాయి, దానికి డైక్స్ ఉంటాయి. ఒకవేళ ఒక దగ్గర కొలాప్స్ అయితే దానికి ఆల్టర్నేట్ రూట్స్ ఉంటాయి. ఇవన్నీ కట్టడానికి కనీసం అంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం, మోదీ ప్రభుత్వము గతంలో మనకు బాలాకోట్ ఘటన జరిగిన తర్వాత, అంటే మనకు పుల్వామాలో అటాక్ జరిగిన తర్వాత భారత ప్రభుత్వం దానికి సిగ్నల్ ఇచ్చింది. ఇవంతా కూడాను ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్లు వచ్చి అవన్నీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేసరికి బహుశా ఇంకా 10 ఏళ్ళు పట్టొచ్చు. కాబట్టి రాబోయే రోజుల్లో మాత్రం పాకిస్తాన్కి మనం ఈ ఒప్పందం ప్రకారమే వాళ్ళకు చుక్కలు చూపించబోతున్నాం. ఇంతవరకు చాలా ఫ్రీగా మన దగ్గర నీళ్లు తీసుకున్నారు, అటువంటిది ఉండదు. భారత ప్రభుత్వం తలుచుకుంటే కనుక ఈ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఎందుకు? ఆ భూభాగాన్ని మీరు కబ్జాలో పెట్టుకున్నారు కాబట్టి దాన్ని మాకు తిరిగి ఇస్తేనే మేము దీన్ని ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తామని చెప్పొచ్చు భారతదేశం. ఇంకా ఆ స్థితికి వెళ్ళలేదు. ఒకవేళ పాకిస్తాన్తో నెక్స్ట్ టైం యుద్ధం వస్తే కనుక బహుశా అటువంటిది చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో 71 యుద్ధంలో 65లోను అప్పటి ప్రభుత్వాలు ఈ ఇండస్ వాటర్ ట్రీటీని వాళ్ళు కంటిన్యూ చేశారు, దాన్ని కట్ చేయలేదు. కానీ ఇప్పుడు అటువంటి యుద్ధం వస్తే మాత్రం మోదీ లాంటి ప్రభుత్వం మాత్రం దాన్ని తప్పకుండా దాన్ని తిరస్కరిస్తుందని భావిస్తున్నాను నేను. అంతకు ముందర తీసుకోవాల్సిన స్టెప్స్ అన్ని మనం తీసుకుంటాం. ఒకవేళ ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసినా కానీ కూడా మనం అక్కడ ప్రాజెక్ట్స్ కట్టకపోతే ఆ నీళ్ళన్నీ వృధాగా పాకిస్తాన్లోకి వెళ్ళిపోతాయి. అందుకని ఆ ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాము. దాంట్లో ఒక పెద్ద మేజర్ సక్సెస్ రావి నదిని మొత్తం మనం అరికట్టడం అనేది పెద్ద సక్సెస్ గా భావిస్తున్నాను నేను. పాకిస్తాన్ సరే మా మీద టెర్రరిజం చేస్తున్నారు, మా నీళ్లు ఆపేశారు అంటున్నారు, కానీ వాళ్ళ నీళ్ళు ఎవరు ఆపలేదు. వాళ్ళ నీళ్లు ఆపితే కనుక వాళ్ళని ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్ళమనండి, వాళ్ళకే చంపదెబ్బ తగులుతుంది. మనం ఆ అగ్రిమెంట్ ప్రకారమే దీన్ని ఆపేశాము. కాబట్టి పాకిస్తాన్ కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. గుడ్ లక్ టు దెమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.